పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయమున మీ పాదాల సన్నిధిలో చేరి ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ మాసం ఈ రోజు వరకు ప్రభువా, మమ్మల్ందరినీ నాయన మీరు కాచి కాపాడి బలపరిచి సజీవులకు వచ్చి కాపాడారు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతతో ఈ రాత్రికాల సమయమున సంఘమంతా కూడుకొని ప్రార్థన చేయడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక గంటలో అయినా మేమందరం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ప్రభువా. మమ్మల్ందరూ మీరు జ్ఞాపకం చేసుకొని నూతనమైన దీవెనలతో, నూతనమైన వాగ్దానాలతో అయినా ఈ 2025 సంవత్సరం కంటే అధికమైన మేలులు 2026 సంవత్సరంలో మా పట్ల జరిగించండి నాయన. సహాయం చేయండి, కృప చూపించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ వివరణ బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరే అందరితో మాట్లాడండి ప్రభువా. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి దీవించి సహాయం చేసి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి 2025 సంవత్సరంలో దేవుడు మనలను కాచి కాపాడి బలపరిచి సజీవులకులో వచ్చి కాపాడాడు. ఈ 2025 సంవత్సరంలో ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ఈ సంవత్సరం మన జీవితంలో జరిగించాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని మేలులు జరిగినప్పటికీ దేవునికి కృతజ్ఞత చెప్పడానికి ఈ 2025 సంవత్సరంలో మరి ఆఖరి రోజు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడానికి దేవుడే సహాయం చేశాడు. కనుక ఎంతైనా మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి. మరి సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు కృతజ్ఞతలు. ఈ సంవత్సరం కంటే కొత్త సంవత్సరం రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు అద్భుత కార్యాలు నాలో జరిగించు అని మనం వేడుకుంటే దేవుడు నూతన సంవత్సరంలో తప్పకుండా నూతనమైన కార్యాలు ఈ జీవితాల్లో జరిగిస్తాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో చెరసాల నాయకుడు ఒక వ్యక్తి ఉన్నాడు. చెరసాల నాయకుడు కుతోలు అనే దెయ్యం పెడితే ఆ చిన్నదానికి స్వస్థతనిచ్చాడు. దేవుడు ఆ చిన్నదాని మీద దయ కలిగి, జాలి కలిగి, ప్రేమ కలిగి ఆ చిన్నదాన్ని బాగు చేస్తే ఆ చిన్నదాని వల్ల లాభ సాధనం పొందుతున్న యజమానురాలు అతని మీద కోపగించుకొని చెరసాల నాయకుడికి అప్పగించింది. చెరసాల నాయకుడు వాళ్ళను సంఖ్యలో వేసి జైల్లో వేశాడు. జైల్లో వేస్తే జైల్లో ఉన్న అపోస్తుడైన పౌలు
శీల. వీళ్ళిద్దరూ జైల్లో ఉండి దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. జైల్లో ఉండి వాడు బాధపడల, వాడు దుఃఖపడల, వాడు వేదన పడల. అయ్యా, నీ సువార్త చెప్పడానికి మాకు సహాయం చేశావు, మీ నిమిత్తం మేము కొట్టబడ్డాం, మీ నిమిత్తం మేము చెరసాల్లోకి వచ్చాం, అందుకు వందనాలు, అందుకు కృతజ్ఞతలు అని సంతోషంతో వారు పాటలు పాడుతూ మొదలుపెట్టారు. నిజమైన కృతజ్ఞత నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడే, నువ్వు బాధలో ఉన్నప్పుడే బయటికి రావాలి. అంతేకాని నీకు మేలు జరిగిందని, నీ జీవితంలో అద్భుతాలు జరిగినాయని, నువ్వు అనుకున్నది దేవుడు చేశాడని అని చెప్పే కృతజ్ఞత అంత కృతజ్ఞత అవ్వకపోవచ్చు. ఎందుకంటే అది అందరూ చేస్తారు. ఏమండి, దేవుడిని నమ్ముకున్నవాడు చేస్తాడు, దేవుడిని నమ్ముకోనివాడు కూడా చేస్తాడు. వాడికి మనకి తేడా ఏముంది? నిజమైన కృతజ్ఞత నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా, బాధలో ఉన్నప్పుడు కూడా చెప్పడమే నిజమైన కృతజ్ఞత. ఎందుకంటే నువ్వు అప్పుడే దేవుని నీ పట్ల ఎంత ప్రేమ ఉందో చూస్తారు. మరి వీళ్ళైతే ఆ చెరసాలలో ఉండి దేవుని స్తుతిస్తే, దేవుని గణపరిస్తే, దేవుని ఏమంటే మహిమపరిస్తే, దేవుడు వారిని చూసి వారి జీవితంలో అద్భుతం చేశాడు. ఏం అద్భుతం చేశాడు? చెరసాల వరకు భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలిపోయింది, చెరసాల పునాదులు కదిలిపోయి చెరసాల కుప్ప కూలి పడిపోయింది. కానీ ఒక్క మనిషికి హాని జరగల, ఒక్క మనిషికి దెబ్బ తగల, ఒక్క మనిషి కూడా చనిపోదు. చెరసాల నాయకుడు అనుకున్నాడు, ఇదిగో చెరసాల పునాదులు కదిలిపోయింది, వాళ్ళ సంఖ్యలన్నీ ఊడిపోయింది, వీళ్ళందరూ పారిపోయి ఉంటారు అనుకున్నాడు. వాడు చచ్చిపోయారు అనుకోలే, వాళ్ళందరూ పారిపోయి ఉంటారు, ఇక నేను బ్రతికినా సచ్చిన వాడిని, ఎందుకంటే వాళ్ళందరినీ నువ్వే విడిపించావు అని నన్ను చంపుతావు అనుకుని తనకు తాను పొడుచుకొని చాలుకోగా ఆత్మహత్య చేసుకుపోయాడు. అప్పుడు పౌలు అన్నాడు, అయ్యా, నిన్ను నువ్వు చంపుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, కావాలంటే లైట్ పెట్టుకొని వచ్చి చూడు అన్నాడు. అక్కడ లైట్ తీసుకుని ఏమంటే వచ్చి చూస్తే అందరూ ఉన్నారు. అందరినీ ఏమండి వాళ్ళందరినీ చూసి సంతోషించాడు. సంతోషించి, అయ్యలారా, నేను దేవుడిని నమ్ముకోవాలంటే, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. దేవుడు నీ జీవితంలో ఎప్పుడు అద్భుతాలు చేస్తాడంటే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నాకు ఎవరు లేరు, నా పరిస్థితి ఇంతే అనుకున్నప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీ భుజం తట్టి నేనుండా అని నీకు వాగ్దానం చేస్తాడు, నేనుండా అని నీకు ధైర్యాన్ని ఇస్తాడు. అలాంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కనుక దేవునికి కృతజ్ఞత చెప్పడంలో మర్చిపోకండి, దేవుణ్ణి ఆరాధించడంలో నిర్లక్ష్యం చేయకండి. ఈ నూతన సంవత్సరంలోనైనా నూతనమైన తీర్మానాలు చేసుకుంటే నూతనమైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఒక చిన్న వాక్యాన్ని చదువుదాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుదాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసేది కనుక కనికరింపబడితిని. మరియు
మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరింపజేసెను. చాలు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో చదవబడిన ఈ వాక్యం ఇది వచ్చిన బిడ్డలు దేవారు, నిలిచిన ఈ దాసుడే వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరిచి మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు ఈ మాట. ఏమండి, తిమోతి చిన్నతనం నుంచే దేవుణ్ణి స్తుతించినవాడు, దేవుణ్ణి గణపరిచినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు చిన్నతనం నుంచే. ఎందుకంటే అతని అవ్వ దేవుని సన్నిధిలో ఎదిగింది, దేవునికి ఇష్టరాలుగా బ్రతికింది. అతని తల్లి, ఆమె తల్లిని బట్టి ఆమె కూడా దేవునికి ఇష్టరాలుగా ఎదిగింది. చూడండి, మొదట తిమోతి అవ్వ దేవుణ్ణి ఎరిగింది, తర్వాత తిమోతి తల్లి దేవుణ్ణి ఎరిగింది, తర్వాత తిమోతి. అంటే వాళ్ళ వంశంలో మూడు తరాలు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు, దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చారు, దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. మరి వాళ్ళ ముగ్గురిని చూచిన వాడు ఈ అపోస్తలుడైన పౌలే. ఈ అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతితో చెబుతున్నాడు తన సాక్ష్యాన్ని. ఏమని? తిమోతి, పూర్వము నేను దూషకుడను, పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను హానికరుడను, పూర్వము నేను ఇలా బ్రతికా, ఇలా ఉన్న నన్ను దేవుడు ఇలా మార్చేశాడు. పూర్వం మనం ఎలా ఉన్నాం, పూర్వం మన జీవితాలు ఎలా ఉన్నాయి, పూర్వం మన మాటలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం. ఏమంటే ఈ సంవత్సరం మనం ఎలా ఉన్నామో అలానే నూతన సంవత్సరంలో అడుగు పెట్టుకుంటాం. ఈ సంవత్సరంలో నీకు ఏవి ఆటంకంగా ఉన్నాయో, నీకు ఏవి అడ్డుబాటుగా ఉన్నాయో, నీకు ఏవి దేవుణ్ణి దూరం చేస్తున్నాయో వాటిని నువ్వు విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. ఇతడు దానిని గుర్తు పెట్టుకొని తన కుమారుడితో చెబుతున్నాడు, తిమోతి, పూర్వం నేను దేవుని సేవకుడిని, దేవుని సేవ చేస్తున్నాను, నేను ధర్మశాస్త్రాన్ని బాగా చదివి ఇదే సేవ అనుకుని చాలా మందిని కొట్టాను, చాలా మందిని హింసించాను, చాలా మందిని చంపాను కూడా. ఇదే సేవ అనుకున్నా, ఇదే పరిచర్య అనుకున్నా, ఇదే భక్తి అనుకున్నా. కానీ నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం నేను దేవుని చూచినాక నేర్చుకున్నా. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు, ఏమండి, నేను దేవునికి కృతజ్ఞుడను. పూర్వం మనం ఎలా ఉన్నామో దాన్ని గుర్తు చేసుకుని ఏది ఆటంకమైందో, ఏది మనకు ఇబ్బందికరమైందో దానిని ఈ సంవత్సరం వదిలేసి నువ్వు క్రొత్తనిగా దేవుని సన్నిధిలో నుండి రావాలి, క్రొత్తనిగా నీ హృదయంలో నుండి రావాలి, క్రొత్తనిగా నువ్వు ఒక తీర్మానంలోనికి రావాలి. ఎప్పుడైతే క్రొత్తది అనేది నీ జీవితంలోనికి వస్తుందో నీవు అద్భుతాలు చూస్తావు. ఈ రోజుల్లో చాలా మందిలో సంవత్సరాలు వెంట సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ క్రొత్తదనం రాకుండా. క్రొత్తదనం ఎప్పుడైతే నీలో క్రొత్తదనం వస్తుందో
నువ్వు ఏమవుతున్నావని అర్థం? నువ్వు ఫలిస్తున్నావని అర్థం. ఈ రోజుల్లో చాలా మంది ఫలించటం లేదు. అందుకనే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఏమండి, ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాట రాశాడు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇక్కడ మనం చదువుతున్నాం, కాగా ఎవడైనను క్రీస్తునందుంటే ఇదిగో పాతవి గతించిపోతాయి అన్నాడు, ఇదిగో క్రొత్తవి అవుతాయి అన్నాడు. పాతది పోవాలి. మన జీవితంలో నుంచి పాతది క్రొత్తది పోవాలి. ఎప్పుడు నీ జీవితంలో పాతది పోతుంది? పాత ఎప్పుడు పోతుంది? క్రొత్తది వస్తే నీ జీవితంలోనికి క్రొత్తది రావాలి. ఎప్పుడు నీ జీవితంలోని క్రొత్తది వస్తుంది? నీలో ఉన్న పాత రోత పోవాలి. నీలో ఉన్న పాత రోత ఆలోచనలు పోవాలి, తలంపులు పోవాలి, ఊహలు పోవాలి, మాటలు పోవాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఒకప్పుడు ఇలా పాతగా రోతగా బ్రతికా, పూర్వము దూషకుడను, పూర్వము హింసకుడను, పూర్వము హానికరుడను. ఏమండి, ఎప్పుడైతే క్రీస్తు మహిమను నేను చూచానో క్రొత్త ధనం నాలోకి వచ్చింది. నువ్వు క్రీస్తుని చూడాలి, యేసయ్యను చూడాలి. యేసయ్య నీ జీవితంలోకి వస్తే నీలో క్రొత్తదనం మొదలవుతుంది. దేవుడు మన జీవితంలో రానంత కాలం మనలో క్రొత్తది రాదు, క్రొత్తదనం రాదు. అందుకనే మన పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చదువుతాం. ఏమండి, ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యాన్ని చూడలేడు. క్రొత్తగా జన్మ నీలో రావాలి, క్రొత్త ఆలోచనలు నీలో రావాలి, క్రొత్త తలంపులు నీలో రావాలి. ఉన్నాయా? నీలో క్రొత్తదనం ఎప్పుడు వస్తుంది? నువ్వు క్రీస్తును చూస్తేనే వస్తుంది. దేవుని వైపు నీ ఆలోచనలు ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు. ఈ రోజుల్లో చాలా మందిలో క్రొత్తది లేదు. ఏముందంతా పాతదే. ఏమండి, పాతదే. నువ్వు రక్షించబడింది మొదలుకొని ఇంతవరకు నీలో ఎంత క్రొత్తది మాధుర్యాన్ని నువ్వు చూచావు. ఏమండి, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సన్నిధిలో బలపడుతున్నాం, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం, కానీ క్రొత్తది కనపడతాను. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది 2 పూలే పోస్తున్నారు. నేను మీకు 2 పూలు పేర్లు పెట్టా, 2 పేర్లు. ఏమంటే చాలా మంది తెలుగుడు సామెత ఏంటి చెప్పండి? 3 పూలు 6 కాయలు, 3 పూలు 6 కాయలు. నేను మీకు 2 పూలు పెట్టా, 2 పూలు. ఏంటి ఆ 2 పూలు అని అంటే, ఆదివారం ప్రార్థనకు వస్తారు, ఆదివారం సందా వేస్తారు. ఈ 2 కాయలేవి? కాయలు లేవు. మనలో క్రొత్తది రావటల్లా. దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వాదం, దేవుని సన్నిధికి వస్తే దీవెన, దేవుని సన్నిధికి వస్తే సంతోషం, దేవుని సన్నిధికి వస్తే మంచిదే. మనం దేవుని సన్నిధికి రావటం వల్ల దీవించబడతాం, మేలు పొందుతాం. ఏమండి, కానీ క్రొత్తదనం సంవత్సరం మనలో కనపడాలి, క్రొత్తది నీలో కనపడాలి.
దేవుడు నిన్ను ఒక్కడే ఆనందపడడానికైనా రక్షించింది. నువ్వు ఒక్కడివే దీవించబడాలా, దేవుడు నిన్ను రక్షించింది. ఈ రోజుల్లో చాలా మంది అదే ఆలోచన, అదే తలంపు. నేను దీవించబడితే చాలు, నా పిల్లలు దీవించబడితే చాలు. అలాంటి ఉద్దేశంతో దేవుడు మనలను దేవుని సన్నిధిలో వచ్చిన నీ వల్ల అనేకమైన వారు దీవించబడాలి, నీ వల్ల అనేకమైన వాళ్ళు మేలు పొందాలి, నీ వల్ల అనేకమైన వాళ్ళు సంతోషించాలి. అందుకే దేవుడు నిన్ను మొదటిగా ఎన్నుకుంది. అందుకే దేవుడు ఆయన నీ సన్నిధిలో పెట్టింది. అందుకని మనం ఒకటే నేర్చుకోవాలి. నేను ఒక్క పువ్వు పూయటం కాదు, 2 పువ్వులు పూయటం కాదు, ఏమండి, విస్తారమైన పూలు పూయాలి, విస్తారమైన కాయలు కాయాలి. అప్పుడు నిన్ను చూస్తే ఎదుటి వాళ్ళకి ఎలా అనిపించింది? ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో. మీరు ఇంటి ముందు చెట్టు విస్తారమైన పూలు పూసింది అనుకోండి, విస్తారమైన కాయలు కాసింది అనుకోండి, ఈ చెట్టు నరికి అని అంటారా? అందరూ. ఎందుకన్నా అది విస్తారంగా పూసింది, విస్తారంగా కాసింది. ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో ఆ చెట్టు గురించి నువ్వు చెప్తావు. దేవుడు నీ గురించి, నా గురించి కూడా అలానే చెప్తాడు. కానీ మనం మాత్రం ఒక పువ్వు పూస్తున్నాం, 2 పూలు పూస్తున్నాం. కంటే సంవత్సరాల వెంట సంవత్సరాలు 2 పూలే పోస్తుంది అనుకోండి. నీ చెట్టు, నీ ఇంటి ముందు చెట్టు 2 పూలే పోస్తుంది. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? చెట్టుతో మనల్ని మనం పోల్చుకుంటే, మనం నాటిన మొక్కతో మనలో మనం పోల్చుకుంటే మన జీవితం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. కానీ ఈ దినాలలో మనం విస్తారమైన పూలు పూయాలి, విస్తారమైన దేవుని వాగ్దానాలు దేవుడు మన దగ్గర నుంచి మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది అదే. కానీ మనం మాత్రం అలానే ఉంటున్నాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, ఒకడు క్రొత్తగా జన్మించాలి. నీలో క్రొత్తదనం కనబడాలంటే నీవు క్రొత్తగా జన్మించాలి. దినదినము నీలో క్రొత్తదనం కనపడాలి. ఎప్పుడు అది మనలో కనబడుతుంది? దాని గురించి కూడా ఒక మాట చదువుదాం. ఇదే యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయొద్దని చెప్తారు కదా. ఏం చెప్తారండి? మనల్ని చూసి పక్కనున్న ప్రజలు, పక్కనున్న బంధువులు, పక్కనున్న స్నేహితులు, మనతో ఉన్నవాళ్ళు ఏమంటే మనల్ని చూసి ఏం చెప్తారంట? ఆమె ప్రార్థన ఆశీర్వాదం, ఆమె మాట నమ్మకం, ఆమె జీవితం ఎదుటి వారికి సంతోషం. ఇలాంటి పదాలు మన గురించి చెబుతుంటే మనకి ఎలా ఉంటుంది? ఏమండి, ఎలా ఉంటుంది? ఇదే దేవుడు నీ నుంచి కోరుకునేది. ఇక దేవుడు నిన్నేం అడగడు. దేవుడు మన నుంచి కోరుకునేది ఇదే. నీ వల్ల మేలు పొందేవాడు ఉండాలి, నీ వల్ల సంతోషపడేవాడు ఉండాలి. కానీ ఎంతమందిని మనం ఎదుటి వారిని సంతోషపరిచే విధానంలో మన జీవితాలు ఉన్నాయి, మన భక్తి ఉంది. మనలో ఏమి లేదు, క్రొత్తదనం లేదు. అందుకని ఇక్కడ చదువుతున్నాం, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు అది దీవెన కనబడాలి, మేలులు కనబడతాయి, ఆశీర్వాదాలు కనబడతాయి, మాటలు వినపడతాయి. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో అవి కనబడతలేదు, ఇవి వినపడతలేదు. కారణం మనలో ఏమి లేదు, క్రొత్తదనం లేదు. క్రొత్తదనం నీలో కనబడాలి, నువ్వు చూపించే విధానంలో ఉంటుంది.
నువ్వు మాట్లాడే విధానంలో ఉంటుంది అది. కానీ అలాంటి క్రొత్తదనం నూతన సంవత్సరంలో నీకు దేవుడు అనుగ్రహించును గాక. కనుక నీవు ఇప్పటికైనా ఒక తీర్మానం చేసుకుంటే, ఇప్పటికైనా నేను క్రొత్తగా బ్రతకాలి, క్రొత్త ఆలోచనలతో బ్రతకాలి, క్రొత్త తలంపులతో బ్రతకాలి, క్రొత్తగా నేను దేవుని సన్నిధిలో ఉండాలి అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో, దేవుడు నీ వైపు చూసి దానిని ఆమె అంటాడు. కానీ మనలో ఆ ఆలోచన, ఆ తలంపు రావాలి. వస్తేనే అది నీలో కనబడుతుంది. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. మరలా చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందం. ఎప్పుడు అతని జీవితంలోకి ఆనందం వచ్చింది? ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు అతని జీవితంలోకి ఆనందం వచ్చింది? ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఎప్పుడైతే దేవుని వైపు చూచాడు, అతనిలోనికి ఏమొచ్చేసింది? క్రొత్తదనం. నువ్వు దేవుని వైపు చూస్తేనే నీలోనికి క్రొత్తదనం వస్తుంది. దేవుని వైపు చూడకుండా నీ సొంత ఆలోచనలతో, నీ సొంత నిర్ణయాలతో, నీ సొంత తలపులతో, నీ సొంత మాటలతో నువ్వు క్రొత్తదనాన్ని చూడలేవు. క్రొత్తది నీలోనికి రాదు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు ఆదాము అవ్వలతో, అయ్యా ఇదిగో ఏదేను తోటలో ఉన్న ఈ వృక్ష ఫలాలన్నీ తినండి, అవి మీకోసమే, కానీ చెట్టు మధ్యలో ఉండే ఇచ్చే ఈ ఫలం, ఈ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అన్నాడు. దేవుడు చెప్పేశాడు తినొద్దు అన్నాడు, అంతే. కానీ ఏం చేసింది? అవ్వమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళలే. సొంత ఆలోచన, సొంత తలంపు, సొంత నిర్ణయం. మనం తీసుకునే సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత నిర్ణయాలు మనకి కష్టాలను తెస్తాయి, బాధల్ని తెస్తాయి, ఇబ్బందులు తెస్తాయి. ఒకవేళ నీకేదైనా ఆలోచన వచ్చిందా, నీకేదైనా తలంపు వచ్చిందా, వెళ్ళి నీ భర్తను అడుగు, నీ భార్యను అడుగు, నీ పిల్లలను అడుగు. అయ్యా నాకు ఈ ఆలోచన వచ్చింది, అయ్యా నాకు ఈ తలంపు వచ్చింది, మనం ఇది చేద్దామా వద్దా? నీ భార్యను అడిగితే భార్య చెబుతుంది, భర్తను అడిగితే భర్త చెబుతాడు, పిల్లలను అడిగితే పిల్లలు చెబుతారు. ఒకవేళ వాళ్ళెవరు చెప్పలేదా? దేవుని దగ్గరకు రా, అయ్యా మాకు ఈ ఆలోచన వచ్చింది, మాకు ఈ తలంపులు వచ్చినాయి, మాకు దీనికి పరిష్కారాన్ని ఇవ్వగలిగే దేవుడు నువ్వని నీ వైపు చూస్తున్నా. నువ్వు దేవుని వైపు చూడు, అప్పుడు దేవుడు నీకు తగ్గట్లుగా, నీ భార్యకు తగ్గట్లుగా, నీ పిల్లలకు తగ్గట్లుగా మంచి ఆలోచనిస్తాడు, మంచి తలంపునిస్తాడు, మంచి కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు, నీ కుటుంబంలో జరిగిస్తాడు. అలా కాకుండా నీ సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో పోతే సమస్యల వెంట సమస్యలే ఎదుర్కొంటాం. ఆమె నేను దేవదూత అయిపోతాను అనుకుంది, కానీ ఏమైపోయింది? ఏమైపోయింది? దెయ్యం అయిపోయింది. మన సొంత ఆలోచనలు మనల్ని అలాంటి స్థితిలోనికి తీసుకెళ్తాం. అందుకని అపోస్తులుడు ఆయన పౌలు అంటున్నాడు, అయ్యా నేను పూర్వము దూషకుడా, పూర్వము హింసకుడా, పూర్వము హానికరుడను, నేను ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు.
చెప్తున్నాడు తన ప్రియ కుమారుడితో. ఏమని మళ్ళీ చదువుతాం ఆ మాటలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పూర్వము దూషకుడైన అతన్ని, హింసకుడైన అతన్ని, హానికరుడైన అతన్ని దేవుడు ఏం చేశాడంట? తన పరిచర్యకు నియమించాడు. ఒకప్పుడు నీవు దూషకుడు అవ్వచ్చు, హింసకుడు అవ్వచ్చు, హానికరుడు అవ్వచ్చు. అయినా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అందుకే నిన్ను పుట్టించాడు, అందుకే నిన్ను దినదినము పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. కానీ నీవేం చేస్తున్నావు? దేవుణ్ణి వదిలేసి దూరంగా పారిపోతున్నావు, దూరంగా వెళ్ళిపోతున్నావు. నువ్వు దేవుణ్ణి వదిలేసి దూరంగా వెళ్ళేంత కాలం నీలోనికి క్రొత్తది రాదు. దేవుడు నిన్ను వాడుకోలేడు, దేవుడు వాడుకోలేడు. నువ్వు దేవునికి దగ్గరగా వస్తే, దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను కూడా వాడుకుంటాడు. అందుకనే ఇక్కడ రాశాడు, ఆయన తన పరిచర్యకు నన్ను నియమించి నన్ను బలపరిచి అని రాశాడు. నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ఎన్నుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఎంతోమంది నశించిపోతున్నప్పటికీ, ఎంతోమందికి వ్యసనాలకు బానిసలు అయిపోతున్నప్పటికీ వాళ్ళలో దేవుడు నిన్నే కోరుకున్నాడు. ఎందుకు? నీ ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు నీ చేతులతో జరిగించాలని ఎంత ఇష్టపడుతున్నాడో నేను, ఎంత కోరుకుంటున్నాడో నేను, ఎంత ఆశపడుతున్నాడో నీ మీద, ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడో నీ మీద. కానీ నువ్వు మాత్రం నేను హింసకుండి, నేను దోషకుండి, నేను హానికరుండి, నేను దేవుని వైపు చూడండి. ఇదే ఆలోచన. ఈ రోజుల్లో చాలా మందిని మా గ్రామంలో ఉన్న వాళ్ళని అడుగుతా, నా ఫ్రెండ్స్ని అడుగుతా, అయ్యా దేవుని సన్నిధికి రావచ్చుగా అని అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? నాకు మందు అలవాటు ఉంది, నాకు సిగరెట్ అలవాటు ఉన్నాయి, నాకు దొంగతనాలు అలవాటు ఉన్నాయి, నాకు అనేకమైనవి ఉన్నాయి, అవన్నీ మానేసి వస్తా. ఏమండి, మానేసి రాగలవా? అసలు నీకు మానేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఏమండి, ఆలోచించండి. ఈ రోజుల్లో చాలా మంది ఎవరినైనా మనం అడిగితే వాళ్ళు చెప్పారు ఇదే, దొంగతనం మానేస్తానంటాడా? ముందు తాగేవాడు ముందు మానేస్తానంటాడా? అన్నాడు, వాడు అనడు. కానీ దొంగగా దేవుని దగ్గరకు వస్తే మారుతాడు. ముందు తాగేవాడు దేవుని దగ్గరకు వస్తే మారుతాడు. ఎందుకు మారుతాడు? దేవుడి వాక్యం వాడి హృదయంలోకి వెళ్తుంది. వాడి హృదయంలోకి వెళ్ళి వాడికి మార్పుని కలిగిస్తుంది. అందుకనే రాస్తాడు యెహెజ్కేలు గ్రంథంలో. మనం మంచి మాట చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 నుంచి 27 వచనం, 2 వచనాలు చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలిగి చేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించే వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేస్తా. దేవుడు చేస్తాడు నిన్నంతే. నీకు నువ్వు మారలేవు, నీకు నువ్వు దేవుని దగ్గరకు రాలేవు. దేవుడు చేస్తాడు. అదే మనం చదువుతున్నాం. వాడు ఎంత మూర్ఖుడైనా అవనే, ఎంత దుర్మార్గుడైనా అవనే,
ఎంత నరహంతకుడైనా అవలేదు. నరహంతకులు తెలుసా మీకు? నరమాంస భక్షకులు ఏమండి? ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు. అలాంటి నరమాంస భక్షుల దగ్గరికి దేవుడు సువార్థికులను పంపించాడు, మిషనరీస్ని పంపించాడు. పంపిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మందిని అక్కడ తినేశారు. కాబట్టి 10 మంది వచ్చి రేయి కాలు నాది, రేయి చెయ్యి నాది, రేయి తలకాయ నాది, రేయి మొండెం నాది, బతికుండా వాడిని పీక్కొని లాక్కొని తినేశారు. తినేస్తే అతని భార్య అక్కడికే వచ్చి సువార్త సేవ. అది క్రొత్తదనం అంటే అలా ఉండదు. దేవుణ్ణి చూస్తే క్రొత్తదనం వస్తుంది, మనుషుల్ని చూస్తే క్రొత్తదనం రాదు, ఆలోచనలతో ఆలోచిస్తే క్రొత్తదనం రాదు. ఏమంటే నువ్వు దేవుని వైపు చూస్తే క్రొత్తదనం వస్తుంది. అలాంటి నరమాంస భక్షకులు ఇప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. క్రీస్తుకు సాక్షులుగా వాళ్ళు కూడా అత్సాక్షులు అవుతున్నారు. నరమాంస భక్షకులు ఏమంటే ఆడకంటే దుర్మార్గులుగా మనం. ఇప్పుడు చాలా మంది మనోళ్ళు అంటారు గుడ్డు కూడా తినరు. ఏమండి అంటే గుడ్డు కూడా తినరంటే ఆలోచించండి ఎంత శాహాకారులు. వాళ్ళు మనుషులే తిన్నారు. మనుషులే తిన్నవాళ్ళు మనుషులకి వెళ్ళి సువార్త సేవ చెప్తున్నారు. మరి అలాంటిది మనమెంత? ఏమండి ఈ రోజుల్లో మనమెంత? చాలా తేలిక ఒక మనిషిని దేవుని దగ్గరకు నడిపించవచ్చు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి అలాంటి క్రొత్త తలంపు లేదు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, మరలా చదువుదాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను, రాతి గుండెను నీలో నుండి తీసివేస్తాను. రాతి గుండె నీలో పోవాలి. రాతి గుండె అవి ఈ రోజుల్లో చాలా మంది కట్టినవండి. హృదయాలు బండ బారిపోతున్నాయి. ఎందుకు అంత కఠినం? ఎందుకు అంత బండగా హృదయం పెట్టుకుంటారు? నానా అన్నారు మరే కూర్చో అంటారు, ఏమండి అన్నారనుకో కోపగించుకుంటారు. ఎందుకో ఈ రోజుల్లో చాలా మంది హృదయాలు మొద్దు బారిపోయాయి, స్పర్శలేదు. దానికి కారణం ఏంది? నీలో ఉన్న ద్వేషం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న వ్యసనం, నీలో ఉన్న స్వభావాన్ని నువ్వు ఇలా చూపిస్తావు. నీలోనికి ఆ క్రొత్తదనం వచ్చింది అనుకోండి, నీలోనికి క్రీస్తు వచ్చాడు అనుకోండి, నువ్వు మృదువైపోతావు. నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి, నీ మాటలు మారిపోతాయి. నీలోనికి అలాంటి మార్పు అనేది ఎప్పుడు రావాలంటే క్రీస్తు నీ హృదయంలోనికి వస్తేనే. క్రీస్తు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తాడో అప్పుడే నీలోనికి నూతనమైన స్వభావం, నూతనమైన తలంపు. ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 17-18 వచనాలు. అది కాదు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఆ వచనం చదవాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఎప్పుడు మలుస్తుంది? దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలో నూతనమైన క్రియ చేస్తాడు. దేవుడు నీ జీవితంలో నూతనమైన క్రియ ఎప్పుడు చేస్తాడు? యేసయ్యా నాలో పాతకుంది, యేసయ్యా నాలో రాతకుంది, యేసయ్యా నాలో కోపం ఉంది, యేసయ్యా నాలో ద్వేషం ఉంది, యేసయ్యా నాలో ఈ చెడ్డ తలంపులన్నీ ఉన్నాయి, ఇవి నాలో నుంచి తీసేయి. నీలోనున్న దుష్టుడు పోతే ఏమండి నీలోనికి క్రీస్తు వస్తే జరుగుతుంది. నూతన స్వభావం నీలోనికి రావాలంటే
నువ్వు క్రీస్తుని నీలోనికి ఆహ్వానిస్తేనే వస్తాడు. క్రీస్తు ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, ఇదిగో తలుపు తీయి, నేను నీ హృదయంలోనికి వస్తా. నీ హృదయంలోకి యేసయ్య రావాలి. మన హృదయంలో ఎవరున్నారు? మన హృదయంలో యేసయ్య లేడు. మన హృదయంలో ఆశలు ఉన్నాయి, మన హృదయంలో కోరికలు ఉన్నాయి, మన హృదయంలో దుష్టుడున్నాడు. వాడున్నంత కాలం నీలో క్రొత్తది కనపడదు. దేవుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నా ఇప్పుడే అన్నాడు. ఇప్పుడే యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. శిష్యుల్ని ఏమండి చూసి, అయ్యా నాకు ఆకలి అవుతుంది అన్నాడు. యేసయ్యకు ఆకలి అవుతుందని తన శిష్యుడికి చెప్పాడు. యేసయ్యకు భోజనం చేయడానికి 12 మంది వెళ్ళారు. అవునండి, యేసయ్య ఆకలి అవుతుందంటే ఆయన భోజనం చేయడానికి 12 మంది వెళ్ళారు. ఒక మనిషికి భోజనం తేవాలంటే ఎంతమంది తేవాలి? ఏమండి, ఎంతమంది తేవాలి? ఒక మనిషి రావచ్చు. నేను భోజనం చేయాలంటే నాకు ఎంత చేస్తానండి? ఎంత తేవాలి? ఒక బాక్సు, లేదంటే ఒక బాటిల్ నీళ్ళు. నాగస్టి రోజు నేను వచ్చినప్పుడల్లా బాటిల్ మంచి నీళ్ళు పెడతాను. ఒక బాటిల్ నీళ్ళు, ఇంకా అంతకుమించి ఇంకేమి. కానీ యేసయ్య అన్నాడు, నాకు ఆకలి అవుతుందని కానీ 12 మంది పోయారు. ఆ స్త్రీకి ఆ బావి కాడకు ఒక స్త్రీ వచ్చింది. ఆమెతో కొంచెం సేపు మాట్లాడాడు. అంతే, ఆమెతో కొంచెం సేపు మాట్లాడగల ఆమె కుండ పడేసింది. కుండ పడేసి వెళ్ళి సమరయ ప్రాంతంలోకి వెళ్ళాను. ఇదిగో నా గురించి ఈయన అన్నీ చెప్పాడు. ఈయనే మన క్రీస్తు, ఈయనే మెస్సయ్య, ఈయనే దేవుడు అని చెప్పింది. వెళ్ళి ఊరు కదిలారు. అది నూతన క్రియ. దేవుడు నీ జీవితంలోకి వస్తే నూతన క్రియ ప్రారంభం అవుతుంది. ఆ నూతన క్రియ ఉండే కొద్ది పెరుగుతుంది, తగ్గదు. దేవుడు మన జీవితంలో చేసే క్రియ పెరుగుతానే కానీ తగ్గదు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఏమంటే రక్షించబడింది మొదలుకొని ఇక ఆడే ఉన్నారు, పెరగటం. అదే చెప్పాక 2 పూలే పూస్తున్నారు, ఒక 3వ పువ్వు పూయికింద. నీలోనికి ఆ 3వ పువ్వు ఎప్పుడైతే పూస్తుందో అప్పుడే నువ్వు ఫలిస్తున్నావు అని అర్థం. అప్పుడే నువ్వు దీవించబడుతున్నావు అని అర్థం. అప్పుడే దేవుని క్రియ నీలో ప్రారంభం అవుతుందని అర్థం. నువ్వు చర్చికి వస్తే సరిపోదు, చందా వేస్తే సరిపోదు. క్రీస్తు నీలోనికి రావాలి, క్రీస్తు నీలో పని చేయాలి. ఆ పని నీలో నుండి పక్క వాళ్లకు కనపడాలి. నీలో ఉన్న మాధుర్యాన్ని వాళ్ళు చూడాలి, నీలో ఉన్న మాటలను వాళ్ళు వినాలి, నీలో ఉన్న ప్రార్థన వాళ్ళకు దీవెనకరంగా తేవాలి. అలాంటి అద్భుతాన్ని దేవుడు నీ చేతుల్లోనే పెట్టాడు. కానీ నువ్వు మాత్రం నాకెందుకులే అని కోరుకొచ్చున్నావు. అందుకనే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నా, అది ఇప్పుడే మలుచున్నాడు. అందుకనే ఇందాక మనం చదివాం యేస్కేలు గ్రంథంలో ఏమని నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని నేను చేస్తాను. దేవుని ఆత్మ నీ మీద ఉంచుతాడు. దేవుడే నీలో ఉంటాడు. దేవుడు నీలో ఉంటే నీకు భయం ఏమంటది? అపోస్తలుడైన పౌలేమన్నాడు, చస్తే క్రీస్తు కొరకు చచ్చిపోతా, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా. ఎప్పటికో నేను అదే ప్రార్థన చేస్తాను. యేసయ్యా చస్తే నీ కోసం చచ్చిపోతా,
నువ్వు బ్రతికితే, నువ్వు ఆయుష్ ఇస్తే నీ కోసం బ్రతుకుతా. నేను నూతన సంవత్సరంలో ఇంకా బలంగా వాడబడినట్లు నాకు సహాయం చేయి. ఇదే ప్రార్థన చేశాను, ఇదే దేవుణ్ణి అడుగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఇదే, అంతకంటే ఏం కావాలి? అందుకని మనలోనికి నూతన ధనం ఎప్పుడు వస్తుంది అనంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఏమంటాయి? ఇప్పుడు అది చదువుతా, నేను ముగించేస్తాను. ఏమంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఎలా ఉంటాం? ఇప్పుడు మనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుతాం. కొంచెం పైకి వెళ్దాం, కొంచెం పైకి వెళ్దామా? 20వ వచనం నుంచి విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమము లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసేసావు నువ్వు. నీకొచ్చే చెడు ఆలోచనలకి, నీకొచ్చే చెడు తలంపులకి, నీకొచ్చే కోపానికి, నీకొచ్చే ద్వేషానికి, నీకొచ్చే శరీర సంబంధమైన ప్రతి దానికి నువ్వు సిలువేసేయాలి. వేయగలరా? కాబట్టి మనలో ఎవరు ఏమైనా అంటే మనం దానిని తీసుకోగలమా? అందుకనే దేవుని ఆత్మ నీ మీద ఉంటే, ఇందాక మనం అదేగా చదివా ఏమండి, యేసుకేలు గ్రంథంలో ఏం చదివా ఏమండి? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను, రాత గుండెలను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెలు మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచుతా. నీలోనికి నూతన స్వభావం వస్తే నూతన హృదయం వస్తుంది. నూతన హృదయం వస్తే నీ మీదకి దేవుడు ఆయన ఆత్మను ఉంచుతాడు. దేవుని ఆత్మ నీ మీద ఉంటే, నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? ఇప్పుడు మనం చదివాను ఇక్కడ, దేవుని ఆత్మ నీలో ఉంటే ఆత్మ ఫలమేమనగా అని రాశాడు. ఆత్మ ఫలమేమనగా 2 ఆత్మలు ఉన్నాయి. ఏమండి, ఈ లోకంలో 2 ఆత్మలు తిరుగుతున్నాయి. ఒకటి దురాత్మ, ఒకటి దేవుని ఆత్మ. దురాత్మ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకుంటుంది. దేవుని ఆత్మ ఆత్మ సంబంధమైన కోరికలు తీర్చుకుంటుంది. ఈ 2 మనకి ఆన్సర్. ఇప్పుడు మనం శరీర సంబంధులమా, ఆత్మ సంబంధులమా? ఇక్కడ స్పష్టంగా రాశాడు. మరలా దీన్ని చదువుదాం. ఏమంటే ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చాలి. ఆత్మానుసారంగా నడవటానికి ప్రయత్నించు. అప్పుడు నీవు ఫలిస్తావు, అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు, అప్పుడు నీవు విస్తరిస్తావు. దేవుని దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. కుమ్మరింపు ఏమంటే నీ మీదకి వస్తాయి. ఎప్పుడు నీవు ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఆలోచిస్తావో, ఆత్మానుసారంగా జీవిస్తావో, ఆత్మానుసారంగా ఉండాలని ఆశ కలుగుతావో, అప్పుడు దేవుని దీవెనలు నీ మీద కుమ్మరింపుగా దేవుడు అనుగ్రహిస్తాడు.
ఇప్పుడు మనం అదే చదువుతున్నాం. ఏమండి, ఆత్మానుసారంగా మనం బ్రతికితే మనలో ఏముంటది? మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది? దేవుడు ప్రేమ అయి ఉండేది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుకనే పాపులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనం పాపులుగా ఉన్నందుకు యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం పెట్టగలమా? మన ప్రేమ ఏమండి, మన ప్రేమ మన కుటుంబం కోసం ప్రాణం పెట్టగలదా? నిజమైన ప్రేమ నీ కుటుంబం కోసం నీ ప్రాణం పెడుతుంది. నీ కుటుంబం కోసం ప్రాణం పెడుతుంది నిజమైన ప్రేమ. కానీ ఈ రోజుల్లో చాలా మంది ప్రేమలు ఎలా ఉంటాయో తెలుసా? తండ్రిని ప్రేమిస్తున్నానంటారు పిల్లలు, తల్లిని ప్రేమిస్తున్నానంటారు పిల్లలు. వాళ్ళకు తెలియకుండానే తల్లిదండ్రులు మోసం చేస్తారు. వాళ్ళకు తెలియకుండానే తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకదే ప్రేమ అయింది. నిన్ను కని, నిన్ను పెంచి, నిన్ను ఇంత ప్రయోజకుడిని చేస్తే ఏమండి, తల్లిదండ్రులను వదిలేసే పిల్లలు. నిజమైన ప్రేమ తండ్రి కొరకు ఏమండి తన సమయాన్ని ఆయన హెచ్చించి తండ్రితో గడుపుతాడు, తల్లితో గడుపుతాడు. వాళ్ళ సంతోషం తర్వాత ఏదైనా ఆలోచిస్తారు. కానీ ఈ రోజులు ఎంతమంది ఉన్నారు? మొట్టమొదటిది ప్రేమ. ప్రేమకు హద్దులు లేవు. ప్రేమ ఎంత అని మనం చెప్పలేము. దానికి చెప్పలేనిది అలాంటిది ప్రేమ. ప్రేమకు కోతలు ఇవ్వకండి, ప్రేమకు హద్దులు ఇవ్వకండి. దేవుడు మన పట్ల చూపించే ప్రేమకు ఏమండి దానికి మనం చెప్పలేము. కానీ ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రేమలు నన్ను ఎంత ప్రేమిస్తున్నామంటే నేను 3 కోట్ల భోజనం పెట్టి అంత ప్రేమిస్తున్నాను. ఏమండి 3 కోట్ల భోజనం పెట్టి అంత ప్రేమ. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం, మొట్టమొదటిది నీలో దేవుడు ఉంటే మొట్టమొదటిది నీలో ఉండాలి ప్రేమ. రెండవది సంతోషం. నువ్వు దుఃఖపడినా, నువ్వు బాధపడినా నీ తల్లిదండ్రులను సంతోషపరచు. వాడు దుఃఖపడి, బాధపడి, ఏమంటే కష్టాలు పడి, ఇబ్బందులు పడి తిన్నారా తినలేదో తెలియదు. కానీ వాడు మాత్రం పిల్లలకు సంతోషాన్ని పంచుతారు, ఆనందాన్ని పంచుతారు. ఏమంటే మీడియా సర్వం అనే వాళ్ళ మీదే ఆశలు పెట్టుకుంటారు. ఏమంటే నిజమైన ప్రేమ, నిజమైన సంతోషాన్ని పంచుతారు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నిజంగా నువ్వు సంతోషాన్ని ఇవ్వగలవు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే దుఃఖంలో ఉన్న మనలను, బాధలో ఉన్న మనలను, వేదనలో ఉన్న మనలను ఏమంటే ఆయన మన దుఃఖాన్నంతా తీసుకుని మనకి సంతోషాన్ని ఇచ్చాడు, మనకి సమాధానాన్ని ఇచ్చాడు, మనకి దీర్ఘశాంతాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎవ్వరు ఇవ్వలేదు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. సమాధానం, సమాధానం ఏంటింది? సమాధానం, సమాధానం ఏంటిందండి? సమాధానం అంటే ఐక్యత. అందరూ ఐక్యత కలిగి జీవించడం. ఐక్యత. ఎంతమందికి ఐక్యత ఉంటుంది? సమాధానం అదే. యేసయ్య తన శిష్యుల దగ్గరకు వచ్చి మీకు సమాధానం కలుగుగాక అన్నాడు. అంటే వాళ్ళ ఐక్యత లేదు. ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి మాటలు వాళ్ళే, ఎవరి తలంపులు వాళ్ళగా బ్రతుకుతున్నారు.
ఆయన చనిపోయి పునరుద్ధారుడే లేచినాక ఇలాగే ఒక రూములో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. యేసయ్య తలిపేసుకొని అంతే వచ్చేసారు. మీకు సమాధానం కలుగుగాక అన్నాడు. దేవుడు నీకు సమాధానం ఇవ్వాలంటే నువ్వు దేవుని వైపు చూస్తే అందరితో ఐక్యతగా ఉండి ప్రేమిస్తావు. ఐక్యత మన జీవితాల్లో ఐక్యత అనేది చాలా అవసరం. కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే మనకి ఆత్మ ఫలాలు ఏమండి, ఆత్మ ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మ ఫలం ఒకటే, ఆత్మ ఫలాలు అనే పదం రాను. ఇక్కడ బైబిల్లో ఏం రాశాడు అన్ని చదవండి. ఆత్మ ఫలమేమనగా ఇవన్నీ కలిస్తే ఒకటే. 9 కాదు, 10 కాదు, 12 కాదు, ఒకటే. ప్రేమ, చదువుదాం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ కలిపితే ఒకటే, ఒకటే. కానీ ఒక పాస్టర్ గారు ఇలా అన్నాడు, దేవుడు ఆటల్లో నాకు కొన్ని ఇచ్చాడు అన్నాడు. కొన్ని అంటే ఆటల్లో ఆయన కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేయట్లేదు. ఫలం ఒకటే. ఏమంటే సీతాఫలం ఎప్పుడన్నా చూసారా? ఒక్క పండు తీసుకొని సీతాఫలాలు అంటారా? దానమ్మకాయ ఎప్పుడన్నా చూసారా? దానమ్మ ఫలాలు అంటారా? ఎందుకన్నారు? అదొకటే. కానీ దానమ్మ పప్పులు దాని లోపల చాలా ఉంటాయి, సీతాఫలం లోపల చాలా ఉంటాయి. కానీ చాలా ఉన్నంత మాత్రాన అది ఫలాలు అయిపోతుంది, అది ఒకటే. అలాగే మన జీవితంలో కూడా ఆత్మఫలం ఒకటే. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ కలిపి ఒకటే. దేవుని ఆత్మ నీ ఎదురుంటే, నీలో ఉంటే ఇవి నీలో కనపడతాయి. దేవుని ఆత్మ నీలో లేకపోతే ఇవి నీలో కనపడవు. ఉన్నట్లుగా కనపడతావు కానీ నీలో ఉండవు. ఉన్నట్లుగా కనపడే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఉన్నట్లుగా అంటే ఎప్పుడు ఉన్నట్లు? నీకు మంచి జరిగితే, నీకు మేలు జరిగితే, నీకు సంతోషం ఉంటే, నీకు అన్నీ ఉంటే అప్పుడు ఇవి కనపడతాయి. ఏమీ లేకపోతే అప్పుడు ఇవి కనపడవు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏమి ఉన్నా ఏమి లేకపోయినా యేసయ్య నాకున్నాడు, నేను తృప్తి కలిగి బ్రతుకుతున్నాను. క్రొత్తదనం అనేది నీలో ఉండే తృప్తిని బట్టి వస్తుంది, నీలో ఉన్న దేవుని ఆత్మను బట్టి వస్తుంది. కనుక దేవుని ఆత్మ మన మీద ఉన్నాడు, మీ మీద ఉన్నాడు. మీరు నూతన సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దేవుడు మీకు ఇచ్చిన ఒకటే వాగ్దానం. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఆత్మ ఫలం. దేవుడు మీకు ఆత్మ ఫలం అనే వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అవి మీ జీవితానికి అనుభవించుకుంటే ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు, నూతనమైన వాగ్దానాలు, నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తాడు. మిమ్మల్ని సంతోషంతో, సమాధానంతో ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాటలు మన విడికిల్లో దీవించి ఆశీర్వదించిన కాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ఈ రాత్రికాల సమయంలో జరిగించబోతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మరచు. ఇప్పుడే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. ఇప్పుడే
నీ జీవితంలో దేవుడు మహత్కార్యాన్ని జరిగిస్తున్నాడు కనుక నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీకు దేవుడు ఆత్మ ఫలం అనే వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు పొందాలని దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీలో క్రొత్తది కనపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న కార్తీక్ గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. మనం ఎవరిని మౌనంగా ఉండదు, మనం ఎవరిని అటు ఇటు చూడద్దు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు చూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణంగా ప్రేమ నమ్మకంగా తండ్రి మహోన్నతుడా సర్వలోకాధికారి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎందరికో లేని గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీ సన్నిధానంలో కూడి నీ మాటలు ధ్యానించుటకు, నీ వాక్యాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా నూతన సంవత్సరం అనేది సంవత్సరం రూపమైన కాక ప్రభా వాళ్ళ హృదయాలు మార్చబడలాగున ప్రభా ఆత్మ ఫలాలు ధరించుకొని జీవించలాగున సహాయం దయచేయండి. ఇదిగోనైనా ఆత్మ ఫలాలు పొందిన ప్రతి ఒక్కరూ ప్రభా నీ యొక్క విశ్వాసంతో నిలకడగా వారి హృదయాలను సరి చేసుకుంటూ అనేక మందికి ప్రభా ఆదరణకరంగా ఆశీర్వాదకరంగా ఉంటారని ప్రభా మీరు సెలవిచ్చారు. ఇదిగోనైనా నువ్వు సమస్తము నూతనమైనవి, పాతవి గతించిన రీతిగా ప్రభా పాతవి మా హృదయాల నుంచి తొలగించుకొని నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆత్మలుగా వర్ధిల్లుటకు మా అందరికీ మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి 80,000 కోట్ల స్తుతులు స్తుతులు స్తోత్రాలయ. ఇదిగోనైనా రాబోయే రోజుల్లో ప్రభా ఇదిగోనైనా అనేకమైనటువంటి గొప్ప మేలును మా జీవితంలో చూచులాగా మా విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయం దయచేయండి. వాక్యంతో ప్రభా మా హృదయాన్ని పోషించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభా ఇంకను చీకటి సంబంధమైన శక్తుల చేత పీడింపబడుచున్న ప్రతి బిడ్డకి కూడా ఇదే తగిన సమయం అని గుర్తెరిగి ప్రభా నీ నామాన్ని ధ్యానిస్తే, నీ వైపు కన్నులెత్తితే ప్రభా నీపై ప్రభా ఆధారపడి జీవించాలని నిర్ణయం తీసుకుని ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇక్కడ కూడి ఉన్నారో వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను ప్రభా వాళ్ళందరినీ పట్టాలని ఆశ కలిగి ప్రభా అనేకమైన అగ్ని బాణాలు వేచి ఉండగా అగ్ని బాణాలను ఎదిరించడానికి కావలసిన శక్తిని, ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను ప్రతి దినము వాక్యం ద్వారా దయచేసి దినదినము అభివృద్ధిలోకి నడిపించమని, అంధకాల సంబంధమైన ప్రతి క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాము, గర్జిస్తున్నాం, పెకిలిస్తున్నాం తండ్రి. వాటిని మాకు దూరంగా పడవేశారని చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకొని మా హృదయంలో ప్రభా మీ మాటలు నింపుకొని ప్రభా మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని మీతో మేమును భోజనం చేయగలిగిన ప్రభా మా హృదయం తలుపుతున్న తండ్రి, ఈ క్షణమందే మీకు తలుపు తీస్తున్నాం. మా హృదయాల్లోకి రండి, మా హృదయాల్లో నివసించండి. నీకు ఇష్టలుగా ప్రభా ఈ నామాన్ని గణపరచువారుగా ప్రభా మాకు అవకాశం ఇచ్చినందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే కూర్చుందా.